బ్రేకింగ్ చూస్తున్నాం. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ సరిహద్దు తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు వద్ద ఉన్న రవాణా శాఖ తనిఖీ కేంద్రంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి తనిఖీ కేంద్రంలోని రికార్డులను అధికారులను ప్రశ్నిస్తున్నారు. లారీల వద్ద నుంచి అక్రమంగా వసూలు చేసిన 36,000 నగదును స్వాధీనం చేసుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. సరిగ్గా 4 నెలల క్రితం అంటే జూన్ 26 నాడు కూడా ఇదే చెక్ పోస్టుపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహించి అప్పట్లో అక్రమంగా వసూలు చేసిన 92,000 నగదును స్వాధీనం చేసుకుని అధికారులు సిబ్బందిపై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. తాజాగా 4 నెలలు గడవక ముందే ఈరోజు అక్టోబర్ 20 మళ్ళీ ఏసీబీ అధికారులు చెక్ పోస్ట్ పై పంజా విసిరారు. ఈ తనిఖీలో 36,000 అక్రమంగా వసూలు చేసిన 36,000 నగదును స్వాధీనం చేసుకుని ఒక ప్రైవేట్ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్ తెలిపారు. శ్రీనివాస్ గౌడ్, మన చుక్కర్, సలాబత్పూర్ చెక్ పోస్ట్ నుంచి. సలాబత్పూర్ చెక్ పోస్ట్ పైన రాత్రి 12:30 నుంచి మేము ఏసీబీ అధికారులు స్టాఫ్ అందరూ కూడా రైడ్ చేయడం జరిగింది. ఇక్కడ వచ్చేసరికి ఆయన శ్రీనివాస్ అనే ప్రైవేట్ వ్యక్తి, అతను ఏఎంఐ రజనీ గారి డ్రైవరు, పక్కన నుండి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నాడు. అతని దగ్గర పట్టుకునేసరికి అతను డబ్బులు విసిరేసి పాటుకోవడానికి ట్రై చేశాడు. విసిరేసిన డబ్బులు చూస్తే 10,000 డబ్బులు ఉన్నాయి. ఆయన మార్నింగ్ నుంచి కూడా వసూలు చేస్తున్నాడు. వసూలు చేసిన డబ్బులు మళ్ళీ ఇంకో ప్రైవేట్ వ్యక్తులు వచ్చేసి ఆ జమైన డబ్బులు తీసుకుపోతున్నారని కూడా గమనించాను. ఇంకా ఆ తర్వాత వచ్చిన వెహికల్స్ అన్ని కూడా ఒక డబ్బాలు వేస్తే అవన్నీ కలిపి 10,200 ప్లస్ అవన్నీ కలిపి చూస్తే 36,000 రూపాయలు ఇక్కడ జమ అయినాయి. అంటే ఈ రోజువారీగా వాళ్ళు ఇదంతా వసూలు చేస్తున్నారు ఈ లారీల ద్వారా. ఇవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. వారి వివరణ కోరడం జరిగింది. ఆ రిపోర్ట్ అంతా రెడీ చేసి గవర్నమెంట్ పంపించడం జరుగుతుంది. ఎవరైతే హెడింగ్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళపైన జరుగుతుంది. పంపిన రిపోర్ట్ ప్రకారం గవర్నమెంట్ కూడా చెక్ పోస్టులు ఎత్తేయాలని కూడా నిర్ణయం తీసుకుంది. అది తొందరలో ఒక యాప్ తయారు చేసి డ్రైవర్లను కూడా వారికి తగిన ట్రైనింగ్ ఇచ్చి ఆ యాప్ ద్వారా చేయాలనేది కూడా గవర్నమెంట్ ఆలోచిస్తూ ఉంది. అది జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు జరుగుతున్నదని కూడా గవర్నమెంట్